శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వర్జినిటీ కోల్పోవడం చాలా మందికి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్నింటిలోనూ చాలా అడ్వాన్స్ అయి ప్రేమించిన వారితో కలయికలో పాల్గొంటున్నారు. కానీ ఎవరు ఈ విషయాన్ని బయటపెట్టరు. ఇక ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలు తమ కన్యత్వంపై కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అలా హీరోయిన్లు తమ వర్జినిటీని పలానా హీరోతోనో లేక తమ ఫ్రెండ్స్తోనో లేక డేటింగ్లోనో లేక సహజీవనంలో కోల్పోయామంటూ ఇంటర్వ్యూస్లో ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. అలా పెళ్లికి ముందే చిన్న వయసులో కన్యత్వం కోల్పోయిన సెలబ్రిటీస్ ఎవరనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆలియా భట్. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన ఆలియా తన మొదటి మూవీ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్తో సక్సెస్ అందుకొని ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఒక మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆలియా మాట్లాడుతూ తను హై స్కూల్ చదివేటప్పుడు తన సీనియర్తో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా 15 ఏళ్లకి అతనితో ప్రేమలో పడి డేట్ చేయడం మొదలెట్టిందని, అలా ఒకసారి తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్రెండ్ని కలిసి వస్తానని తన ఇంట్లో చెప్పి అతని ఇంటికి వెళ్ళిందని, అలా మొదటిసారి తన 15వ ఏటకి బాయ్ ఫ్రెండ్తో కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ అది బలవంతంగా జరగలేదని, వారిద్దరి ఇష్టపూర్వకంగానే జరిగిందని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక 2012లో తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఆలియా ఆ తర్వాత వరుణ్ ధావన్తో డేట్ చేయడం మొదలెట్టింది. అలా వీరిద్దరూ కలిసి కొన్ని మూవీస్లో యాక్ట్ చేయగా కపూర్స్ అండ్ సన్స్ అనే మూవీస్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా వరుణ్ ధావన్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక అలా ఆలియా 3 ఇయర్స్ సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం మూవీలో రణబీర్ కపూర్ తో కలిసి యాక్ట్ చేసిందో అలా వీరిద్దరికి పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా సిద్ధార్థ్ తో బ్రేకప్ చేసుకుని రణబీర్ తో 2020 నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చింది. ఇక అలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో హుటాహుటిగా రణబీర్ కపూర్ ఆలియా 2022 ఏప్రిల్ 14న పెళ్లి చేసుకోగా పెళ్లైన 7 నెలలకే అంటే నవంబర్ 6న రహా అనే కూతురికి జన్మనిచ్చింది. నెక్స్ట్ దీపికా పడుకొనే. ఈమెకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన తండ్రి ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవడంతో చిన్నప్పటి నుండే కొంతవరకు గుర్తింపు ఉండేది. కానీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అవడం ఇష్టం లేని దీపిక తను హై స్కూల్లో చదివేటప్పుడు అంటే 16 ఏళ్లకే మోడలింగ్ చేయడం మొదలెట్టింది. అలా తనతో మోడలింగ్ చేస్తున్న నిహార్ పాండ్యతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా అతనితో పెరిగిన క్లోజ్నెస్ కారణంగానే తన 16వ ఏటకి కన్యత్వం కోల్పోయిందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే దీపికా పడుకొనే ఓం శాంతి ఓంతో బాలీవుడ్ లో తన కెరియర్ ని స్టార్ట్ చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా ఎదిగే క్రమంలోనే సిద్ధార్థ్ మాల్యా, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, ఉపేన్ పటేల్, ముజామిని ఇబ్రహీం అని కొంతమందితో డేట్ చేస్తూ అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో వారితో బ్రేకప్ చేసుకొని ఆ తర్వాత రణబీర్ కపూర్ తో 3 ఇయర్స్ రిలేషన్ లో ఉండి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ దీపిక రిలేషన్స్ గురించి తెలిసి రణబీర్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో రణబీర్ దీపికతో బ్రేకప్ చేసుకున్నాడు. ఆ తర్వాత రణ్వీర్ సింగ్ తో రిలేషన్ లో ఉన్న దీపిక 2018లో అతన్ని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2024 సెప్టెంబర్ 8న ఒక పాపకి జన్మనిచ్చింది. నెక్స్ట్ శిల్పా శెట్టి. 48 ఏళ్ల వయసులో కూడా తన అందంతో అభిమానుల్ని అలరిస్తున్న శిల్పా శెట్టి సాహస వీరుడు సాగర కన్యా సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా ఈమెకి ఎంత టాలెంట్ ఉన్నా మల్టీ స్టారర్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు రావడంతో ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాకుండా పోయింది. ఇక అలా కెరియర్ లో అటు ఇటుగా ఉన్న ఈమెకి ఎప్పుడైతే 2007లో సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం వచ్చిందో ఆ షోలో ఈమె మాట్లాడుతూ తను మే కిలాడితూ అనారి అనే మూవీ చేసేటప్పుడు అక్షయ్ కుమార్ తో ప్రేమలో పడిందని, అలా వీరిద్దరూ 1995 నుండి సహజీవనం చేయడంతో తన కన్యత్వాన్ని అక్షయ్ కుమార్ తో కోల్పోయిందని చెప్పగా ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక అలా ఎప్పుడైతే శిల్పా శెట్టి బిగ్ బ్రదర్ షో విన్ అయిందో అప్పటి నుండి తన సినీగ్రాఫ్ మారుతూ వచ్చింది. ఇక అదే సమయంలో రాజ్ కుంద్రా అనే లండన్ బిజినెస్ మ్యాన్ తో శిల్పా శెట్టి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఈ విషయం అతని భార్యకి తెలిసి గొడవ చేయడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. కానీ అప్పటికే శిల్పా శెట్టితో పీకల్లోతు ప్రేమలో ఉన్న రాజ్ కుంద్రా తన భార్య కవితకి విడాకులు ఇచ్చేసి 2009లో శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. నెక్స్ట్ తమన్నా. సౌత్ మూవీస్ లోనే కాకుండా హిందీలోనూ తన నటనతో ఆకట్టుకున్న తమన్నా తన 16 ఏళ్లకే చాంద్ సా రోషన్ చెహరా అనే మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ హిట్ అవ్వకపోవడంతో మంచు మనోజ్ తో శ్రీ అనే తెలుగు మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసి హ్యాపీ డేస్, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ అనే మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా తను మానిక్ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ తో సీరియస్ రిలేషన్ లో ఉండిందని, అలా వీరిద్దరూ 10th క్లాస్ చదువుతున్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా
తన 16 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోయినట్లు తమన్నా చెప్పుకొచ్చింది. కానీ తమన్నా బాయ్ ఫ్రెండ్ కి తను సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయినట్లు తెలిసింది. కానీ ఈ బ్రేకప్ ని సీరియస్ గా తీసుకుని తమన్నా ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హీరో కార్తీ, డైరెక్టర్ సాజిద్ ఖాన్, అక్షయ్ కుమార్ తో కూడా డేట్ చేయగా ఆ రిలేషన్స్ కూడా బ్రేకప్స్ తో ఎండ్ అయ్యాయి. ఇక అలా తమన్నా ఇప్పటి వరకు విజయ్ వర్మ అనే నటుడితో డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధాల కారణంగా బ్రేకప్ చేసుకుని విడిపోయినట్లు సమాచారం. నెక్స్ట్ సన్నీ లియోన్. శృంగార తారగా మంచి గుర్తింపు పొందిన సన్నీ లియోన్ యొక్క ఫ్యామిలీ కెనడా నుండి కాలిఫోర్నియాకి వలస వెళ్ళింది. ఇక అలా వీరికున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా సన్నీ లియోన్ ఒకవైపు బేకరీలో పనిచేస్తూ మరోవైపు స్కూల్ కి కూడా వెళ్తూ ఉండేది. ఇక ఇదిలా ఉన్నప్పుడే సన్నీ లియోన్ స్కూల్ కి దగ్గరలో ఉన్న ఒక మిలిటరీ క్యాంటీన్ లో 30 ఏళ్ల ఒక వ్యక్తి పనిచేస్తుండేవాడని, అలా తను స్కూల్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు తనని పిలిచి కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫ్రూట్స్ ని కూడా ఇచ్చేవాడని, తన తల్లిదండ్రులు చూపించని ప్రేమ అతను తన మీద చూపించేవాడని, తనకి కావలసిన వస్తువుల్ని కొనిస్తూ ఇంటికి కూడా డబ్బులు ఇచ్చేవాడని, ఈ క్రమంలోనే తన 14వ ఏటకి అతని మీద ప్రేమ వచ్చిందని, అలా తన ప్రేమను అతనికి తెలిసేలా చేయాలని ఇంట్లో వారికి స్కూల్కి వెళ్తున్నానని చెప్పి అతనితో ఒక రెసార్ట్కి వెళ్ళి నైట్ వరకు అతనితో గడిపి ఇంటికి వచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సమయంలో తన తల్లి ఎందుకు లేట్ అయిందని అడగగా తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళిందని అబద్ధం చెప్పి తప్పించుకుందని, ఆ తర్వాత తరచూ అతన్ని కలుస్తుండేదని, కానీ ఒక నెల తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని, తనని మళ్ళీ ఎప్పుడూ కలవలేదని, అతని వల్లే 14వ ఏటకి తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. నెక్స్ట్ రణబీర్ కపూర్. బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న రణబీర్ కపూర్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. ఇక అతను 10వ తరగతి చదువుతున్నప్పుడు తన జూనియర్ అమ్మాయితో ప్రేమలో పడి కలిసిన 2 నెలలకే వీరిద్దరూ తమ ఇంట్లో ఫిజికల్ గా కలవడంతో తన 16 ఏళ్లకే వర్జినిటీని కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక కత్రీనా కైఫ్, దీపికా పడుకొనే, సోనం కపూర్, అవంతికా మల్లిక్, నందితా మహాతని, నర్గిస్ ఫక్రీ, ప్రియాంక చోప్రాతో కూడా డేట్ చేస్తూ వారందరితో బ్రేకప్స్ అయ్యాక రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రం మూవీ షూటింగ్ లో ఆలియాని కలవగా వీరిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక అలా వీరి రిలేషన్ కి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుండి లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2022లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని రహా అనే కూతురికి జన్మనిచ్చారు. నెక్స్ట్ షకీలా. ఈమెకి శృంగార తార అనే ముద్ర పడింది గాని అలా అవ్వడానికి తన తల్లే కారణమని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అలా ఈమెకు అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళున్నా కూడా తన తల్లి మాత్రం షకీలాకి 13 ఏళ్లున్నప్పుడు తనతో వ్యభిచారం చేయిస్తూ 60 ఏళ్ళ అతని దగ్గరికి కూడా పంపిస్తూ డబ్బు సంపాదించేదని, అలా తను తట్టుకోలేకపోతున్నానని చెబితే షకీలా తల్లి తనని కొట్టి తిట్టి ఇంటికే కస్టమర్స్ ని తీసుకొచ్చి చిన్నప్పుడే తన జీవితాన్ని నరకం చేసిందని, అలా 13 ఏళ్లకే తన కన్యత్వాన్ని కోల్పోయిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత తన తల్లి తనని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చి టార్చర్ చేసేదని, అలా సినిమాలు చేసే క్రమంలో 15 మందికి పైగా తనని ప్రేమిస్తున్నానని చెప్పి అందరూ తనని లైంగికంగా, ఆర్థికంగా వాడుకున్నారని, ఎవరూ కూడా నిజమైన ప్రేమ చూపించలేదని షకీలా బాధపడుతూ చెప్పుకొచ్చింది. నెక్స్ట్ కల్కి కోయిచిన్. హిందీ మూవీస్ చూసే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవ్ డి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కల్కి తమిళనాడులోని పాండిచ్చేరిలో ఫ్రెంచ్ పేరెంట్స్ కి జన్మించగా ఈమెకి 5 ఏళ్లున్నప్పుడే తల్లిదండ్రులు డివోర్స్ తీసుకొని విడిపోయారు. ఇక అలా తన తల్లి ఊటీలో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోగా అతనికి అప్పటికే పెళ్ళై ఒక అబ్బాయి ఉండి తన భార్యతో డివోర్స్ కూడా అయింది. అలా వీరందరూ కలిసి ఉంటున్నప్పుడు 9 ఏళ్లున్న కల్కి మీద తన స్టెప్ బ్రదరే అఘాయిత్యం చేస్తుండేవాడని, అది తనకి తెలిసేది కాదని, అంతేకాకుండా ఇంట్లో పనిచేసేవారు కూడా తనతో తప్పుగా బిహేవ్ చేసేవారని, అందుకే అమ్మాయిలకి చిన్నప్పుడే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలని, ఎవరిని నమ్మి వదిలేళ్ళొద్దని తన తల్లి తనని అలా వదిలేళ్లడం వల్లే చిన్నప్పుడే తను కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. నెక్స్ట్ రణ్వీర్ సింగ్. బాలీవుడ్ లో తనదైన నటనతో స్టార్ హీరోగా ఎదిగిన రణ్వీర్ సింగ్ తన 12 ఏళ్లకే నైబర్ అమ్మాయితో వర్జినిటీని కోల్పోయాడని, ఇక అలా వీరిద్దరూ 5 సంవత్సరాలు రిలేషన్ ని మెయింటైన్ చేశారని, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్ చేసుకుని విడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక అహానా డియోల్, అనుష్క శర్మ, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రాతోనూ డేట్ చేయగా వారందరితోనూ బ్రేకప్ అయిందని, ఆ తర్వాత తనతో రామ్లీలా మూవీ చేస్తున్న దీపికతో సీరియస్ రిలేషన్లో ఉంటూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చాడు. ఇక వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2018లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. వీరే ఫ్రెండ్స్ చిన్న వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయిన సెలబ్రిటీలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.